ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి ప్రమిళ వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ కూడా నా ఛానల్లో వస్తుంటాయి కదా. ఈ రోజు అయితే ఇంకా రా ప్రతాప్. సో ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే నేను కొంచెం డౌన్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే మొబైల్ లైట్ పట్టుకోవడం. సరే సరే, నువ్వే పట్టుకోలే పట్టుకో. సో ఏంటంటే ఇంకా ఇప్పుడు జస్ట్ హోటల్ నుంచి వచ్చేసి ప్రమిళ నేను రెడీ చేసాను మీకు మొత్తానికి. సో ఎందుకంటే ఇంకా హోటల్ కొంచెం టైర్డ్ అవుతాం, సో వచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయితే హ్యాపీనెస్ వేరు ఉంటుంది. సో బట్ అంటే హోటల్ నుంచి వచ్చాము అండ్ మళ్ళీ ఒక 1.5 hours 2 hours ఉంటాం, మళ్ళీ ఓపెన్ చేయాలి మధ్యాహ్నం కాబట్టి. సో ఈ గ్యాప్ లో ఒక చిన్న కోరిక కలిగింది ప్రమిళ. ఏంటా? సో ఏంటంటే అంటే ఇక దోశలు ఇడ్లీలు చూసి చూసి అది ఓకే, కానీ కొంచెం స్పెషల్గా ఏదైనా తినాలనిపించింది. సో తను అదే అడుగుతున్నా అనమాట. చెప్పునా? చెప్పు. ఆలు ఫ్రై. సో ఆలు ఫ్రై తినాలనిపించింది ఈరోజు. అసలు నీకు ఆలుగడ్డ అంటే ఇష్టం లేదు, ఆలు ఫ్రై ఎట్లా కోరుకుంటున్నావు? ఫ్రై ఏదైనా ఇష్టమే, కర్రీ కంటే ఎవరికైనా సరే కర్రీ ఇష్టం ఉండదు, కానీ ఫ్రై అందరికీ ఇష్టమే అనమాట. సో నేనైతే ఈరోజు ఆలు ఫ్రై. సరే సరే, ఆలు ఫ్రై అయితే చేస్తాను. నిజంగా మామూలు టైం ఎప్పుడైనా ఆలుగడ్డ చేసామంటే వద్దులే వేరేది ఏమన్నా ఉంటే చెప్పు అంటాడు. ఫ్రై ఎవరికైనా నచ్చుతుంది, కర్రీ నచ్చదు. సో కర్రీ నచ్చదు కానీ ఫ్రై నచ్చుతుంది కాబట్టి అందుకే ప్రమిళ అయితే అడుగుతున్నాను మొత్తానికి. సరే సరే చేద్దాం. తెలుగమ్మ ప్రమిళ అయితే ఆలు కర్రీ అయితే చేస్తుంది. ఫ్రై తెలుగమ్మ ప్రమిళ అయితే ఆలు ఫ్రై అయితే చేస్తుంది, కానీ తెలుగమ్మ ప్రతాప్ అయితే ఆలుగడ్డ అన్ని కట్ చేయాలన్నమాట. కట్ చేయాలి చూడు, కట్ చేసిస్తే నేను తొందర ఫ్రై చేసిస్తాను. అట్లేం లేదు, ఎంత పరైనా చేస్తుంది కానీ చిన్న చిన్న విషయాల్లో నాకు అవి కట్ చేయంటేనే అసలు నాకు ఓపిక ఉండదు. మళ్ళీ ఇంకోటి ఏమి చాక్తో కట్ చేయాలంటే చాలా భయం నాకు. ప్రతాప్ అయితే టకా టకామని కట్ చేస్తాడు. అందుకనే చెప్పిన ఇంతకు ముందు పోతే ఒకసారి ఏం తెగుతుంది, బాగా నేర్చుకొని చెప్పిన. ఏం తెగుతుంది, చేతితో ఎంత పని ఉండదు తెలుసు. చాలా మంది కష్టం. నేను దోశలు ఇడ్లీలు అన్ని చేయాలన్నమాట ఈ చేయితోన. సో కాబట్టి ఆఫ్టర్ ఎగ్ ఫ్రై ఆలు ఫ్రై కోసం చెయ్యి కోసం కట్ చేస్తారు. ఎక్కడ పెట్టావు అవన్నీ? అన్ని అక్కడ కిచెన్ లో పెట్టాను, కిచెన్ లోనే చేస్తాను ఈ రోజు. ఇప్పుడు కిచెన్ లోనే కదా? కిచెన్ లోనే ఈరోజు మంచి ఫ్రెష్ ఆలుగడ్డలు తెప్పించింది. కడిగేస్తాను ఒకసారి, కడిగేసి ప్రతాప్ అయితే ఇక ఇదిగో చాకు పడు. ఎక్సైట్మెంట్ లో ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియట్లేదు. వాటర్ నిజంగా నిన్న అంతా నువ్వు కూడా రైట్ లో వచ్చి ఏం లేదు, పర్లేదు చెప్పేసి. కానీ ఏంది చెప్పు. లేస్తా నాకు ఫస్ట్. నిన్న ఈరోజు ఇచ్చిన వీడియోలోనైతే అందరూ ప్రమిళ నువ్వు ప్రతాప్ని మరి ముఖానికేసి బాగా రుద్దుతున్నావు. ముఖానికి వేసి రప్పా అది కాదు, నువ్వు అని మాటనే వాళ్ళు కామెంట్ చేసినారు. రపా కొట్టేస్తానన్నావు కదా, సో ఆ మాట అన్నారు అనమాట. నేనైతే ఫుల్ నవ్వుకుంటే ఇన్సేపు దగ్గర కామెంట్లు చదివి నిజంగా మాకు ఇంట్లో ఎవరు మాట్లాడేకి లేదు. జనాభా లేకుండా మీ పెట్టిన కామెంట్ చూసి సంతోషిస్తుంటాం అనమాట. నాకు ఇంకా చదవనికి రాకపోయినా ప్రతాప్కి ఆడ హోటల్లో పని, ఇంకా సామాన్లు ఏమన్నా కడిగే ఉన్నా కూడా ప్రతాప్ దగ్గరికి అయితే వచ్చి ఈ కామెంట్ ఏమో చదువు ఒకసారి చదివితే నేను వింటాను అని అంటారు అనమాట. చదువుతాను, అన్ని పైనుంచి చదువుతానని ఇంకా అన్ని కామెంట్స్ అయితే చదివి వినిపించాను అనమాట ప్రతాప్. నేనైతే ఫుల్ హ్యాపీ. నిజంగా ప్రతాప్ కొంచెం గ్లో కనిపిస్తుంది ఫేస్ లో అని అందరికి కామెంట్ చేశారా, నిజంగా థ్యాంక్స్. ప్రమిళకే సపోర్ట్ చేసినారబ్బా. సో అసలు విషయం ఏంటంటే ప్రమిళ ఆ ప్రతాప్ నిజంగా చెప్తున్నాను, నీ ఫేస్ కొంచెం గ్లో ఉంది అనింది అనమాట. అంటే తను చేసిన పని సక్సెస్ అయింది కాబట్టి తన హ్యాపీనెస్ అనమాట. అది కూడా తనకి ఎలా తెలిసిందేనంటే కామెంట్లో 107 కామెంట్స్ చదివించింది ఈరోజు పక్కనుండి నాతోన. సో అందులో 1-2 నెగిటివ్ కామెంట్స్ తప్ప మొత్తం 100% మంచి పాజిటివ్ కామెంట్స్ పెట్టారు అనమాట. ఇంకా ప్రతాప్ గురించి కూడా పాజిటివ్ పెట్టారు అన్ని. ప్రతాప్ అన్న నల్లగున్న ఫేస్ లో కళ ఉంటది. నిజంగా ప్రతాప్ ఫేస్ లో కళ ఉంటది. ఒకప్పుడు మా నాన్న అంటుండేవాడు అనమాట, మీ ఆయన నల్లగున్న ఫేస్ లో కళ ఉంటదిలే పాపా అని అంటుండే అనమాట. వచ్చింది నాకు కనిపించట్లేదు ఆ కళ. నీకు కనిపిదు, చూసే వాళ్ళకి కనిపిస్తా. ఓకే లేపా, మొత్తానికి ఏదో పాజిటివ్ ఈ రోజు మొత్తం ఏదో పాజిటివ్ ఎనర్జీని నన్ను ముందుకు తీసుకెళ్తుంది. సో ఈ హ్యాపీనెస్ మూమెంట్ మీద ఆలుగడ్డలు కట్ చేసి ఇస్తా. అది ప్లేట్ లో తీసుకుంటారా, ఆ ప్లైవుడ్ మీద పెట్టేసుకోరా చాలు. సో థ్యాంక్స్ అబ్బా, నిజంగా అందరికి థ్యాంక్స్ చాలా థ్యాంక్స్. పాజిటివ్ కామెంట్స్ పెట్టి నిజంగా ఇంత ఇన్స్పిరేషన్ ఇస్తుంది మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఏదో ఈరోజు పాజిటివ్గా ఉన్నానని పని పెట్టడానికి రెడీగా ఉంది. అవసరం లేదు, నేను డైరెక్ట్ కట్ చేస్తారా. వస్తుందా నీకు? ఏది వస్తుంది, ఇది సరి లేకుంటదేమో కానీ నాన్న బాగా చేస్తా. జాగ్రత్త, నేను కట్ చేస్తారా ప్రమిళ లేదరా? కట్ చేస్తా. ఓకే, ఇగో నిదానం.
నీ దాని మీదలే. నువ్వు టకా టకామని కట్ చేస్తే నేను టకా టకామని చేస్తాను. ఇంకా ఏమనవే చెప్తావేమో నువ్వేమన్నా నేనేమనుకుంటున్నా. సైలెంట్గా ఉండకూడదు, మాట్లాడుకుంటుంటేనే ఇంట్లో కళ తెలుసా. మరి ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్తాను. అండ్ వచ్చిన అంటే సారీ కామెడీగా పెట్టాడు ఒక ఆయన కామెంట్. చెప్పుందినా వద్దా? చెప్పు. నువ్వు మళ్ళీ దాన్ని పట్టుకుని ఆట ఆడిపిస్తావేమో నన్ను. లేదులే చెప్పు. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు నేర్చుకున్న పద్యం అది నాకు పెట్టినాడు. ఏమని? ఎలక తోలి తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదంట. అంటే ప్రతాప్ తోలు ఎలక తోలలాగా లేదులేండి, అంటే కామెంట్ నవ్వుకోవడం. చాలా రకాలు ఉంటాయి. సాగు నలుపు అని ఉంటది, మొత్తం నలుపు అని ఉంటది, చామన్ ఛాయ అని ఉంటది. సో ఎన్ని రకాలు ఉంటాయి. నేను నలుపు కాదు అసలు యాక్చువల్గా, అంటే మీరు నమ్ముతలేదో కొంచెం నేను కేర్ తీసుకొని, అంటే ఐ మీన్ ఎక్కువ ఎండలో బయట తిరిగినట్టు కొంచెం పర్వాలేదు బాగుంటాను. పెద్దగా నేను ఇంకేమన్నా ఉంటే వీడియో కోసం మంచిగా రెడీ అవుతాను తప్ప మిగతా టైంలోన ఆ పల్లెటూరులో విలేజ్ కుర్రాలు ఉంటారు కదా, సో ఆ టైపే ఉంటాను అనమాట. సో ఎందుకంటే అప్పుడప్పుడు ప్రమిళ అంటుంటుంది, అసలు పెళ్ళి ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు ఎట్లా ఉండేటోడివి, ఎందు ఇట్లా ఇట్లా తయారైతే చూడంటది. అంటే అప్పుడంటే తను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను కదా, అప్పుడు నేను జాబ్ చేస్తుంటే బెంగళూరులో ఫార్మసీలో పనిచేస్తుంటే. సో డ్రెస్ కోడ్ ఖచ్చితంగా ఉండాలి, మంచి స్లీపర్స్ ఉండాలి, ఇన్షర్ట్ తప్పనిసరి. సో కాబట్టి పక్కన కొలీగ్స్ ఉంటారు కదా నాతో పాటు చేసేవాళ్ళు, వాళ్ళతో ధీటుగా ఉండేవాడిని అనమాట. సో ఇప్పుడు కూడా అలాగే ఉండాలంటే ఇంకా మనం ఉండే ఫీల్డ్ అనేది, ఎందుకంటే హోటల్ ఫీల్డ్ అంటే చాలా ఇబ్బంది. సో అయినా సరే మనం నీట్గా ఉండాలి, ట్రై చేస్తాను. ప్రమిళ మరీ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలంటే అలా ఉండడం సాధ్యం కాదమ్మా పెళ్ళి అయిన తర్వాత, అది మనం ఈ ప్రొఫెషన్లో అని చెప్తుంటారు అనమాట. నానేమనుకుంటానంటే బాగా చదివి అంతా అంటే అందరిలో కలిసిపోతున్నాడు అనమాట, అట్లా ఉండకూడదు, కొంచెం నీట్గా ఉండాల, నువ్వు బాగా డ్రెస్ మెయింటైన్ మంచిగా వేసుకో అంటే ఇప్పుడేం పెళ్ళి లేదులే అంటాడు నన్ను అంటాడు. నేను రెడీ అవుతాను, నేను రెడీ అయితే నువ్వు నేను కూడా బాగా రెడీ అవుతున్నాను కదా, అందరు కామెంట్ కూడా చేశారు మన వాళ్ళు తెలుసా, ప్రమిళ బాగా రెడీ అవుతున్నావు, శారీస్ బాగున్నాయి అని కామెంట్ చేశారు కదా, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అందరికి థ్యాంక్ యూ. నా భాషలో చెప్పాలంటే అందరికీ కృతజ్ఞతలు. నువ్వు టకటకమని కట్ చేయ, నువ్వేమంత లేట్ చేస్తావు. మై వర్క్ ఈస్ కంప్లీట్ అమ్మా. ఒక కప్పు సరిపోతుంది, 2 కావాలి కదా. ఉల్లిగడ్డలకు 1 కప్పులే, అట్లా పైన ఎత్తుమింది అట్లా. లోపల పెట్టుకోపో. ఫ్రెండ్స్ కిందకు పడింది అనుకోండి, నాకు సంబంధం లేదు. నీ హైట్కి నువ్వు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉంది అప్పుడు అక్కడనే. ఇంకో స్టెప్ పైకి ఎక్కు, అక్కడ పెట్టు, అవి ఆ కిటికీలో పెట్టు, కిందగో ఇక్కడ చూడు, అక్కడ పెట్టు కాలు. చూడండి దేనికి కష్టపడుతుందో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు. అదే ఇంకా లోపలికి రా, నీ వల్ల కాదురా, నీ వల్ల కాదు, కానీ నీ మనసు నేను చేయగలను అనిపిస్తుందా? చూడండి జగ్గు కిందకి గడిపేస్తే అలా ఇప్పుడు అది జాగ్రత్తది. అసలు అది ఎంత 900 పడింది చూడు, కింద పడి పగిలింది అనుకో, అంతే మన కథ. రైట్, సాధించావు. కిందగానే పగలేస్తే ఏమైనా ఉందా అని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మన యూట్యూబ్ వీడియోస్కి అయితే తీసుకున్నాం అనమాట. సో కొత్తదే దాచిపెట్టింది ప్రేమిల. ఈ మూతనే చాలా బరువు ఉన్నది, అంతే హెవీ, మంచిగా ఉంటుంది. తొందరగా కడుక్కొని వస్తాను మరి. ఆన్ చేసిన నవ్వుతున్నావు కదా, నువ్వు నన్ను చూసి ఎందుకో చెప్పు, ఎందుకు నవ్వు వచ్చింది? ఎందుకు కాదు, ఆన్ చేసావు అంటే ప్రతాప్ మర్చిపోతాడు ఒక్కోసారి అని, అందుకనే గుర్తు చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి 1 ఐటమ్స్ ఇక్కడైతే ఉన్నాయన్నమాట. సో ఉల్లిపాయలు అండ్ అలాగే ఆలు కట్ చేసుకున్నది, శనగపాయలు, ఎండుమిర్చి, ఓకే, అండ్ ధనియాల పొడి, గరం మసాలా దేంట్లో కన్నా వేసేయి. సో ఇవ్వండి, సో ఇవి అనమాట. చేసి మాకు ఏమేం కావాలో చెప్తే చెప్తా. ముందుగా వచ్చేసి ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డ, అలాగే ఎల్లిపాయలు,
కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి కదా ఇదేమో అది గరం మసాలానే, ఇది గరం మసాలానే ఒకటి వేస్తాను ఇక్కడ వేస్తేనే. ఇక్కడ ఇది వెజిటేబుల్ మసాలా, ఇది వెజ్ కర్రీ మసాలా అంటారు దాన్ని. సరేలే, ఇంకా లాస్ట్కి వచ్చేసి ఆలు అన్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకొని ఆలు అన్నీ అయితే ఎర్రగా అయితే నూనెలోనైతే వేయించుకుందాము. నూనె తొందర హీట్ ఎక్కితే కొంచెం అంతా ఆయిల్ వేసుకాసి అయితే ఆలుగడ్డ బాగా ఎర్రగా అయితే వేయించుకుందాము. తొందర చేస్తాను. అంత తొందర వేసి నేను హోటల్కి అంత తొందరగా వెళ్ళిపోతా. అప్పుడే కస్టమర్లు వచ్చి అడుగుతారు కూడా, ఏమి ఈరోజు ఇంకా హోటల్ లేచి ఏం చేయలేదా మాకే అంటే చేస్తామమ్మా అని చెప్పి వస్తే తొందరగా వీడియో చేద్దామని. ఇంకా ఆయిల్ అయితే వేసి ఆయిల్లోనైతే బాగా అయితే ఎర్రగా వేయించుకుందాము. నూనె తొందర ఈటెక్కాలి. ఈటెక్కినాక బాగా ఈటెక్కిన తర్వాత అయితే ఆలుగడ్డ చిన్న కట్ చేసుకున్నాం కదా, బాగా నూనెలో ఎర్రగా అయితే వేయించుకోవాలన్నమాట. ఆలు ఫ్రై అంటే కరకరలు ఆడితేనే ఫ్రై అంటారు, అందుకనేసి ఫస్ట్ వేయించుకోవాలి. కొంచెం డ్రైగా ఉండేటట్టు చేయి మంచిగా. సో ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, సో యాక్చువల్గా ఈరోజు మా ఊర్లో జాతర జరుగుతుంది, మా కొండ మీద జాతర అనమాట. చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్తో పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం, అంటే మా వీధిలో ఉండే పెద్దవాళ్ళతో కలిసి సో పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట జాతరకి. ఆ జాతర ఈ రోజే. సో వీలైతే సాయంత్రం నిన్ను ఎప్పుడు తీసుకెళ్ళింది పెళ్ళైన కొత్తలో ఇంకా ప్రసాద్ సార్ ప్రెగ్నెంట్ ఉంటే అప్పుడు పోయింటి మీ కొండ మీదకు పోయి, నాకు ఇష్టమైన ప్రసాద్ సార్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే పోయి చాలా అంటే చాలా స్వీట్ తీసుకొని అంతా తిరిగేసి అయితే వచ్చింటాం అనమాట. అంటే యాక్చువల్ ఫస్ట్ మ్యారేజ్ అయిన ఇయర్ అయితే మిస్ అయింది. తను అనింది అనమాట, మంచిగా జరుగుతుందంటే ఒకసారి తీసుకెళ్ళచ్చు కదా అంటే, నేను సర్లే అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ తీసుకెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు ముగ్గురు అయ్యారు, సో ఇప్పుడు వెళ్దామంటే చెప్పు. పోదాం మరి, పోదామా? సో వెళ్ళి జాతర చూపించుకొని వస్తాను. చిన్నగా మంచి బ్యూటిఫుల్ జరుగుతుంది మా ఊళ్ళో అయితే, కొండ మీద అనమాట. సో ఈ రోజు నైట్ అది కూడా ఓకేలే, వీలైతే తీసుకెళ్తా. మరి వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆల్మోస్ట్ ఉడికిపోతాయి. ఇలా జస్ట్ తిరుమాత వేసుకుంటే అయిపోతాయి కదా. తిరుమాత వేసుకుంటే అయిపోయా. ఇక్కడే బాగా ఫ్రై అవుతాయి కదా ఆలు, తొందర అవుతుంది. అక్కడ బెంగళూరులో చాలా మంది ఎక్కువ తింటారు ఆలు. ఎవరి క్యారేజ్లో చూసినా ఆలు ఉంటుండే. నేను అక్కడ పని చేసడానికి వెళ్తుండే కదా, ఎవరు దాంట్లోనే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉంటుండే ప్రేమలా. అంటే దీంట్లోనే ఒక్కరికి నచ్చినట్టు ఒకరికి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళ స్టైల్లో చేసుకొస్తారు. అందరూ ఒకే విధంగా చేయరు. ఎవరి చేతిలో ఏమేమి ఉంటుందో తెలియదు. మా చేతిలోనైతే బాగుంటుంది, ఇంకా వాళ్ళ చేతిలో ఇంకా టేస్ట్గా ఉండొచ్చు. అట్లా నీ చేతి వంట కూడా బాగుంటుంది అని చెప్పుకుంటావు. నానే కదా, నువ్వు కూడా చెప్తావు కదా. ఎట్లా అంటాడు చూడి, బాగుంటుందా మరి? బాగుంటుంది. సరేలే, ఏమో నానే అడిగించుకున్నట్టు ఉండదు, నాకు అర్థమై. నిజంగా బాగుంటుంది ప్రేమలా, సూపర్ ఉంటుంది. నువ్వు చేస్తే నిజంగా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మా ప్రశస్త ప్రిన్సి ప్రైజ్ వాళ్ళు చెప్తేనే చాలు. ఇంకా ప్రతాప్ ఇప్పుడు నుంచి అడుగున్నాను. నిజంగా అంటే కోపం వస్తుంది నాకు. బాగుంటుందిలే, ఏం టెన్షన్. నిజంగా బాగుంటుంది, అబద్ధం చెప్పలే. ప్రశస్త వాళ్ళే అంటారు తెలుసా, ఏమన్నా ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే ఉప్పు తక్కువ వేసా చూడమా ఇంకా వేయాల్సి ఉంటుంది అంటారు. నా వంటలోనంటే ఉప్పు తక్కువ ఉంటుంది చూడబ్బా. నిజంగా ఎక్కువ వేస్తే తక్కువ చేసుకోలేమన్న భయంతోనైతే నేను ఇంకా వేయాలనిపించినా కూడా తక్కువే చేస్తాను. వేగినాయి బాలు అయితే మంచిగా ఫ్రై అయిన ఆయిల్లో అయినాయి. ఆయిల్లోనైతే బాగా వేగినాయి అనమాట. ఇప్పుడైతే వేరే గంటితోనైతే తీస్తాను, దీంతో తీయడానికి రాదు. అది మంట ఆఫ్ చేసినా ఆఫ్ చేసి కొంచెం త్వరగా డ్రై అవ్వాలని చెప్పేసి ప్రమిలో మంట ఎక్కువ ఆయిల్ ఎక్కువ వేసింది అనమాట. సో వేసి మంచిగా ఏం కావాలి ఉండలే. ప్రమిలు తిరుగుమతిగా అయితే పెట్టేసుకుంది అనమాట. సో ఈ స్టీల్ కడాయిలోనైతే చేస్తుంది. స్టీల్ కడాయి స్టీల్ కడాయి అయితే ఫ్రై చేయడానికి అనమాట. కడాయి అయితే పెట్టేసేనా
వేడేదే లేటు. ఇందాక వేడి వేడి నూనెలోనే అయితే ఆలు ఫ్రై చేసాం కదా, ఆ ఆయిలే దీంట్లోకి వేస్తాను తాలింపులోకి. ఇంకా నూనె అయితే ఇంకా వేడి కడాయిలోనైతే వేడి పొగులు అయితే వస్తున్నాయి అనమాట. ఉద్దిబ్యాళ్ళు అలాగే శనగబ్యాళ్ళు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఆవాలు అయితే వేస్తాను. అలాగే ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయలు కూడా వేసినాను. ఇదే తీసుకున్నా ఉందిలేమో దానికి కూడా అది పడాల్సింది అదేలే, ఎందుకు టెన్షన్ పడతావు? నాకు తెలీదు, కామెంట్ చేయండి. అంటే ఫస్ట్లోన నాస్టిక్ ప్యాన్లో ఇది వాడుకోకుండా స్టీల్ గరిటతో తిప్పింటే కామెంట్ చేసిండ్రి, అందుకనేసి ఇది పెట్టచ్చో పెట్టకూడదు అని అడిగితే. ఇంకా సన్నగా తరం పెట్టుకుని ఉల్లిగడ్డలు కూడా వేసి ఇంకా జీలకర్ర ఆవాల, ఎండుమిరపకాయలు, ఉద్దిబ్యాళ్ళు అయితే అన్నీ వేసాను. ఉల్లిగడ్డలు బాగా ఎర్రగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. నాకే అన్నం ఫుల్ ఆకలి అవుతుండదు. అవ్వ, ప్రతాప్, ప్రిన్సీ, ప్రశస్త వాళ్ళందరూ తినేరా. ఏమంటున్నా నేనే ఎందుకు ఇంత ఫాస్ట్ చెప్తున్నానంటే నాకే ఆకలి వేస్తున్నది, నేనే తింటాను ఈరోజు, అందుకనేసి తొందరగా. ఇంకా అట్లే కరివేపాకు కూడా వేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం లైట్గా కారము. ఇంకా ఇందాకైతే ఆలు అయితే బాగా నూనెలోనైతే ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఆలు కూడా అయితే వేస్తాను ఇప్పుడు తాలింపులోకి. మళ్ళీ ఎక్కువ నచ్చలే, చెదిరిపోతే మంచిగా ఉడికినాయి కదా. లేదు కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా మసాలాలు కూడా వేయలేదు కానీ మా ప్రమిళ ఇంకా అన్ని వేసేటి దండిగా ఉన్నాయి. పసుపు అయితే వేసినాను. ఇంకా అలాగే కొంచెం అంతా ఉప్పు వేస్తాను, రుచికి సరిపడినంత. అట్లే గరం మసాలా స్పూన్తో వేయచ్చు కదా, కొత్త స్పూన్ కావాలని కొన్ని కొత్త స్పూన్ ఓపెన్ చేయించింది కానీ స్పూన్తో వేయబుద్ధి కాలేదేమో. అలాగే ధనియాల పొడి కూడా వేస్తాను. గరం మసాలా కూడా వేస్తాను. అన్ని మసాలాలు వేసిన తర్వాత అయితే బాగా ఒకసారి అయితే కలుపుకుందాము. ఇప్పుడు రుచికి కారం సరిపడినంత కారం అయితే వేస్తాను, తగినంత కారం. కారం చాలా అంటే చాలా తక్కువ వేసింది అనమాట, ఇన్స్టెంట్గా చేస్తుంది నా కోసం అయితే. సో కాబట్టి తక్కువ ఏ టైంలో నేను రిక్వెస్ట్ చేసిన, స్పెషల్ రిక్వెస్ట్, నాకు కారం ఎక్కువ వద్దని చెప్పేసి చాలా వినయంగా చెప్పాను, అందుకోసం తక్కువ వేసింది అనమాట. అట్లే అందులోనే ఉన్నా, ఇది గొప్పేసి ఇంకా మసాలాలు, కారం, ఉప్పు, పసుపు అన్నీ అయితే వేసాను కదా. ఒక 2 నిమిషాలు అయితే ఈ మూత అయితే పెట్టేసి బాగా మగ్గనిద్దాము. కచ్చపచ్చగా అయితే ఎల్లిపాయలు అయితే దంచేనే వేస్తాను ఆలు ఫ్రైలోకి అయితే. ఇంకా కచ్చపచ్చగా దంచుకునే ఎల్లిపాయలు అయితే వేసిన తర్వాత అయితే ఒకసారి అయితే బాగా కలిపేసి 1 నిమిషం అయితే పెట్టేసి ఇంకా ఆలు ఫ్రై అయితే రెడీ అయినట్లే చూడండి. ఆల్మోస్ట్
ఫ్రెండ్స్ నా ఆలు కర్రీ రెడీ అనమాట. సో నేను తినేస్తాను. ఇంకా హోటల్కి వెళ్ళడానికి టైం అయింది. ఇంట్లో ఉండే తినక నేను ఈ పని పెట్టినట్టుంది ఫ్రెండ్ కదా. పొద్దున గోంగూర పప్పు చేసిన ఎట్లున్నదో కూడా చూడలేదు. దోశలు మాత్రం తిని అట్లే ఉన్నాను. ఇప్పుడైతే ఆలు ఫ్రై అయితే కడుపు నిండా తింటున్నా. ఏం బాధపడద్దు. ఎందుకంటే నిజంగా నేను పని పెట్టినట్టు అయింది. కానీ నిజంగా టేస్టీగా ఉంది. ప్రజలు కూడా కొంచెం ఎక్కువ తింటుంది కదా. సో అది చేస్తే అని చెప్పేసి నేను చెప్పినాను. ఇంకా ఫ్రెండ్స్ ఇంక మొత్తానికి అయితే చేసింది చూడండి. రెడీ చేసి అయితే ఇంక పెట్టింది ప్రమిళ అయితే వేసేమా. ఇదిగోండి ఆలు ఫ్రై. సో ఇన్స్టెంట్గా చేసింది. చాలా బాగుంది. బట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు కానీ ఇంకా మేము చేయలేదు. ఇదిగోండి మొత్తానికి ఆలు కర్రీ విత్ రైస్ అనమాట. తినే ఇంకా నువ్వు తినే. నేను తింటాను, నువ్వు కూడా తిందురా. తినేసి రా టేస్ట్ ఎట్లుందో చెప్పుదురా. నేను ఒకటే చెప్తే ఎట్లా, నువ్వు కూడా తినేసి నువ్వు కూడా టేస్ట్ ఎట్లుందో చెప్పుదురా. తొందరరా తిందురా, ఆకలి అవుతున్నది. తిందాం రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంకా నేను వెళ్ళేది ఇంకా వచ్చాను అనమాట తినడానికి. ఆలు ఫ్రై. ఓకే ఓకే. ఇంట్లో ఫస్ట్ టైం తిన్నా. మా ఇంట్లో ఎప్పుడు చేసుకోవాలి కర్రీ తెలుసు కానీ ఈ ఫ్రై ఇప్పుడే ఫస్ట్ టైం. ఎందుకంటే ఇంటి పెద్ద ఫ్యామిలీకి మనం ఎప్పుడు ఫ్రై చేసుకోవాలా. సో చిన్న ఫ్యామిలీకి అయితే చేసుకోవచ్చు. స్పూన్తో ఇలా తినేయచ్చు. సో అలా ఉందన్నమాట. అంటే మామూలుగా డైరెక్ట్గా రైస్ లేకుండా కొత్త ఫ్రైనే తినాలనిపిస్తుంది. తినా తిను తిను వద్దులే, మళ్ళీ సిగ్గుపడుతుంది. సో నాకు టైం అయిందనమాట. ఎందుకంటే నా టర్న్ వచ్చేసి టీ చేయాలి ఇప్పుడు. సో వెళ్ళి నేను ముందుగా ప్రేమలో రావడం కంటే 40 minutes ముందు వెళ్ళి టీ చేయాలి. ఒక 40 minutes తర్వాత తను కూల్గా ఇక్కడ కొంచెం ఏదైనా చిన్న పని ఉంటే చూసుకొని వచ్చేసి పొంగనాలు వేస్తుంది. సో అది నేను టీ చల్ల పనుగులు. A few moments later. ఎవరు మిద్దెక్కినారు దొంగ అక్కడ? ఎవరు చెప్పు. అవమ్మ ఎవరు బావు అంటే ఎవరు నువ్వు? ఎవరు ప్రమిళ అంటే? కాయగూరల అబ్బాయి వెయిట్ చేస్తున్నావు. నువ్వేం పైనకి ఎక్కేసి నువ్వు బావు బూ అనుకుంటుంటే ఎట్లా? చెప్పినాం కదా ఫ్రెండ్స్, డైలీ బట్టలు ఉతకడమే పని, వేరే పని ఉండదు. చూడండి రా 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 కమాన్ దా. అక్కడ నుంచి ఇక్కడ దాకా కనిపించింది చూడండి. అబ్బా పిల్లమ్మ, అమ్మని పిల్లమ్మ పైన ఉంది చూడు. ప్రేజీ వచ్చింది ఇప్పుడు. అమ్మ వచ్చింది చూడమ్మా. సర్లే పో. ఆ కూరగాయల పిల్లడు వచ్చారా ఎంతసేపు? అక్క అక్క అని అంటున్నాడు. నువ్వేమో ఏమేమి తీసుకుంటావు కూరగాయలు? చెప్పుకేసి పో. టమోటాలు, పచ్చిమిరకాయలు తీసుకుంటాను. ఇంకా కాయగూర ఏం చేయను. గోంగూర పప్పు ఉన్నది, ఆలు ఫ్రై ఉన్నది, కొంచెం అన్నమోట వండుతాను. తొందర పాపలకు నీళ్ళు పోసి రెడీ చేస్తాను.